రైట్. ప్రస్తుతానికి మనం మరి ఉమెన్ కమిషన్ దగ్గర ఉన్నాం. ఉమెన్ కమిషన్ దగ్గర మరి ఫిర్యాదు చేసిన పరిస్థితి, మరి మహిళా అధికారులను మంత్రుల ఇళ్లకి లేకపోతే వాళ్ళ యొక్క క్వార్టర్స్కి పిలుస్తున్నారంటూ ఒక ప్రముఖ దినపత్రిక ప్లస్ ఛానల్లో వచ్చిన కథనానికి మరి స్పందిస్తూ వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి మనతో పాటు సుమిత్ర గారు ఉన్నారు. మరి సుమిత్ర బీఆర్ఎస్ నాయకురాలు. మరి లోపల ఏం జరిగిందమ్మా? మరి ఫిర్యాదు ఏమని ఇచ్చారు, ఎవరి మీద ఇచ్చారంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో మహిళల పరిస్థితి రోజు రోజుకు దిగజారే విధంగా ఉంది. ప్రభుత్వమే మహిళల్ని అవమానిస్తూ ఉన్నది. మొన్నటి అందాల పోటీ విషయంలో తీసుకున్న మిస్ ఇంగ్లాండ్ ఇక్కడ తనను ఒక అంగడి బొమ్మగా చూశారని ఫిర్యాదు చేసి అర్ధాంతరంగా పోటీ నుంచి తప్పుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఎలాంటి విచారణ లేదు. అలాగే గత కేసీఆర్ గారి ప్రభుత్వం మహిళా పక్షపాతిగా కేసీఆర్ గారు మహిళలకు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఎత్తివేసింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుత అంశం, నిన్న ఒక ప్రముఖ పత్రికలో ఛానల్లో మహిళా అధికారులను మంత్రులు ఇళ్ళకు పిలుచుకుంటున్నారని చెప్పేసి ప్రచురితమైంది. మరి ఇక్కడ ఆ పత్రిక ఏ ఉద్దేశంతో, ఇందులో నిజాలేంటి, ఏ ఉద్దేశంతో ఆ పలుకులు పలికింది, ఆ పలుకులో మర్మం ఏంటి, ఆ పలుకులు ఎవరిని కాపాడడానికి పలికింది, లేదా అందులో నిజం ఎంత ఉండి పలికింది, నిజమైన పలుకులు పలికిందా లేదా మంత్రులను అవమానించే భాగంలో పలికిందా, ఎందుకు ఆ పలుకులు పలికింది, మరి అందులో నిజాలేంటి నిగ్గు తేల్చాలి అని చెప్పి మహిళా కమిషన్కి ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. ఎందుకంటే మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. మహిళా అధికారులు, సామాన్య మహిళలు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు, సోనియమ్మ నాయకత్వంలో పనిచేస్తారు. అటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల్ని అవమానించే విధంగా ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రభుత్వమే, ఈ పత్రికల వార్తలనే కాదు, ప్రభుత్వమే స్వయంగా మహిళలకు అన్ని పథకాలను ఎగవేస్తూ కేసీఆర్ కిట్టును, అలాగే న్యూట్రిషన్ కిట్టును, అలాగే కళ్యాణ లక్ష్మితో పాటిస్తానటువంటి తులం బంగారాన్ని ఒక్కటి కాదు కదా, బాలికలకు సంబంధించి కేసీఆర్ గారు, మహిళలకు సంబంధించి కేసీఆర్ గారు ఎంత చేసినో దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ వ్యాఖ్యలు, ఇందులో ఉన్నటువంటి నిజాలు తేల్చాలని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా విభాగం మేము డిమాండ్ చేస్తూ ఇవాళ మహిళా కమిషన్కు రావడం జరిగింది. ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు, చైర్మన్ గారు లేరు. అక్కడ మేము దీంట్లో నిజాలు తేల్చమని, ఎవరు బాధ్యులైతే వాళ్ళు నిజంగా మహిళా అధికారులను పిలిచిండ్రా, మరి కథనాలు నిజమా తప్పుడు కథనాలా ఏంటో దానికి సంబంధించినటువంటి విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు కేవలం పేపర్లో మాత్రం వచ్చిన కథనాలను ఆధారంగా అలా తీసుకోగలరు, లేకపోతే ఒకవేళ సుమోటాగా మీరు ఏమైనా తీసుకున్నారా దాన్ని? అదే కదా మేము చెప్పింది. పేపర్లో కేవలం పేపర్ కాదండి, వాళ్ళ ఛానల్లో కూడా ప్రచురితమైంది. మహిళా అధికారులను ప్రత్యేకించి, అధికారులను అంటే కలగలిపి వాళ్ళను వీళ్ళని పిలిచిండ్రంటే అభ్యంతరకరం కాదు. మహిళా అధికారులను పిలిచిండ్రని నొక్కి చెప్పడంలో అక్కడ ఉద్దేశం ఏంటి? మహిళలకు అవమానమే కదా అది. మరి మహిళా అధికారులు సమాజంలో గౌరవంగా తలెత్తుకొని బతకలరా? ఏంటి పరిస్థితి? మంత్రులకు తలవంచి ఇళ్ళకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్లకు ఒక చెడ్డ పేరు కదా. మరి వాళ్ళ హక్కులు ఉంటాయి కదా ఉద్యోగులుగా. కాబట్టి దానికి సంబంధించి మహిళా కమిషనే సుమోటోగా విచారణ జరపాలని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే దీనికంటే ముందు కూడా ఐఏఎస్ అధికారిణీలు కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా మరి కొంత ఇట్లాంటి సంఘటనలు జరిగాయంటూ కూడా కన్నీరు కార్చిన ఘటనలు ఎలా తీసుకోవచ్చు అంటారు మీ హయాంలో? లేదండి, అట్లాంటి సంఘటనలు జరిగినట్టు ఏమీ లేదు. నిన్నటికి నిన్న ఢిల్లీలో హర్ష భార్గవి గారు ముఖ్యమంత్రి గారిని మరి వచ్చిండ్రు, మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తా అంటే కలవనీయలేరు. సరే, అభ్యంతర పెట్టిండ్రు, కలవనీయలేరు. ఇక్కడ నిలబడితే అరెస్ట్ చేస్తామని, ఆమె వాహనము వెహికల్ వచ్చేదాకా కూడా, కారు వచ్చేదాకా కూడా అక్కడ నిలబడనీయకుండా అరెస్ట్ చేస్తామని ఆమెను బెదిరించి పోలీసు వెహికల్ పిలిపించారు. ఆమె బోర్న ఏడుస్తూ ఫోన్ చేసి నన్ను ఇక్కడ నిలబడనివ్వడం లేదు అని చెప్పి ఏడుస్తూ చెప్పింది. ఒక్క సందర్భంలో కాదు కదా, మొన్నటి అందాల పోటీల విషయంలోనే చూసినాం కదా, దేశానికి ఎంత అవమానమో. మరి సరిగ్గా నిర్వహణ చేయలేని వాళ్ళు కార్యక్రమాలను ఎందుకు నిర్వహించిండ్రు? సరిగ్గా చేయాలి కార్యక్రమాలని. లేదు, ఒక నింద వచ్చింది, అందులో నిజాలు తీర్చాలి, విచారణ జరపాలి. ఏది లేకుండా ఇవాళ ఇది కొనసాగుతూనే ఉంటే పరంపర ఇందిరమ్మ రాజ్యంలో విచారించదగ్గ విషయం బీఆర్ఎస్గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. మరి మొత్తానికి సుమిత్ర గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఎందుకని కమిషన్ ఆశ్రయించారో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక మరి మహిళా అడ్వకేట్ గారు ఉన్నారు. ఎస్, మరి మహిళలకు జరుగుతున్నది ఇది అని చెప్పడానికి వచ్చారా, లేకపోతే జరిగింది ఇది అని చెప్పడానికి వచ్చారా, లేకపోతే పేపర్లో వచ్చింది ఇది అని చెప్పడానికి వచ్చారా? దేని గురించి చెప్పడానికి వచ్చారంటారు మీరు? ఇప్పుడు నిన్న మేము ఎప్పుడైతే ఛానల్లో, న్యూస్ పేపర్లో ఈ వార్త చూసామో, ఇట్ ఈజ్ అంటే మోస్ట్ అబ్జెక్షనబుల్ న్యూస్ ఇది. ఒకవేళ నిజంగా అలాంటిది ఏమైనా జరిగితే మటుకు ఖచ్చితంగా దీన్ని ఆపాలి.
సో ఆపాల్సిన బాధ్యత, చర్య తీసుకోవాల్సిన బాధ్యత, ఇమీడియట్గా మహిళలకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సిన ఒకటే ఒక ప్లేస్ మాకు మహిళా కమిషన్. సో అందుకని ఈ విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చాను. సో ఇలా జరిగింది, మరి ఏ బేస్ మీద జరిగింది? ఇఫ్ ఎట్ ఆల్ అది అలిగేషన్ మాత్రమే అయితే పర్వాలేదు, ఒకవేళ అదే అలిగేషన్స్ నిజమైతే మటుకు ఖచ్చితంగా ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాల్సిందే. సో మహిళా కమిషన్ సుమోటోగా ఎంక్వైరీ చేయాలి. మరి అలాంటిది ఏమన్నా జరిగిందా? మరి ఏ బేస్ మీద మరి ఆంధ్ర ఏబిఎన్ ఛానల్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఆర్టికల్ వచ్చింది, మరి అది ఎంక్వైరీ చేసి వాళ్ళకు వచ్చిన ఆ లింక్, వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మహిళా కమిషన్ ఇంటర్వ్యూన్ అయ్యి ఆ మహిళా అధికారులను కానీ మినిస్టర్లను కానీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తేనే కదా బయటపడుతుంది. సో అలాంటిది ఏమన్నా ఉంటే అలాంటిది ఇంకా ఫ్యూచర్లో జరగొద్దు అని చెప్పేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని, విక్టిమ్స్ ఎవరన్నా ఉంటే మరి వాళ్ళని ఆదుకోవాలి. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఆల్ మీరు అన్నట్టుగా నిజంగా జరగకపోతే ఇట్స్ వెరీ హ్యాపీ, హర్షణీయమే. మేము ఎక్కడో పోలేదు, మేము వచ్చింది మహిళా కమిషన్కే కదా. ఇలా జరుగుతుంది అని చెప్పి కథనాలు వచ్చినాయి. అది ఎంతవరకు నిజమా కాదా ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నాము. తేలితే మటుకు ఖచ్చితంగా అలాంటి మినిస్టర్స్ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. సో ఆ విషయాన్ని కూడా మేము రాసాం. ఇప్పుడు మరి ఆ కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే మా మీద బట్టగాల్చి మీదేశారు, అది ఇప్పుడు కాలుతో ఉంది అయినా సరే మేము ముందు ఉంటామంటూ కూడా చెప్తున్నారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎలా తీసుకుంటున్నారు మీరు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని? ఇప్పుడు బట్టకాల్చి మీదేసిందని అనడానికి ఎవరు మేము కాదు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా రేవంత్ గారు చాలా చక్కగా రెగ్యులర్గా ఫాలో అయ్యే ఏబిఎన్ ఛానల్, ఏబిఎన్ న్యూస్ పేపరు. సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్సే వస్తాయి, ఎప్పుడు కూడా వాళ్ళ ఫేవర్లోనే వస్తాయి. అలాంటి ఫేవరబుల్ ఉన్న ఛానల్లో, అలాంటి ఫేవరబుల్ ఉన్న పత్రికలోనే ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు అలా మెన్షన్ చేసి ఉండొచ్చు. అందుకని మేమేమంటున్నామంటే ఎంక్వైరీ చేయండి. ఒకవేళ నిజంగా అది తేలితే మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో కాంగ్రెస్ ఇంకో పార్టీ కాదు, అలాంటి మినిస్టర్స్ ఉన్నారా? మీరు ఇంతకుముందు కూడా చూసారు, మిస్ వరల్డ్ కాంపిటీషన్ అప్పుడు కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. మరి అప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే అప్పుడే మీరు ఒకవేళ నిజంగా సుమోటోగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఏదైనా ప్రాపర్గా ఇచ్చేసి అలాంటి రాంగ్ డూయర్స్ అందరినీ ఆపొచ్చు కదా. ఇది నథింగ్ బట్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది అక్కడ. సో దాన్ని ఖచ్చితంగా ఆపాలి. అయితే మరి గతంలో జరిగిన ఇటువంటి ఘటనల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? మరి ఇప్పుడే గుర్తుకొచ్చాయా, లేకపోతే ఇప్పుడే మరి కమిషన్కి వచ్చి ఫిర్యాదు చేశారంటూ కూడా కొంతమంది అడుగుతున్నారు ప్రశ్న. మరి మీరేమంటారు సమాధానంగా? ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు మహిళలకి ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా వచ్చారు. ఖచ్చితంగా మహిళలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. మీరు కావాలంటే రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. టీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి లలితా రెడ్డి గారు తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఇటువంటి జరిగినప్పుడు మరి మేము ఫిర్యాదు చేసాం. ఇదే మరి మహిళా కమిషన్లో కూడా మా ఫిర్యాదులు ఉన్నాయి. ఒకసారి చూసినా కూడా పరిస్థితి బాగుంటుంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి.